1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. కొండపై నుంచి తోస్తారు, బాతురూంల పూడి చేస్తారు, మంట పెట్టి ఉడికిస్తారు, చంపేస్తారు. ఇష్టం లేకుంటే పెళ్లి కాకముందే చెప్పాలి, పెళ్ళయినాక చంపేస్తంటే ఎలా? ఆగం చేస్తారు. అసలు మా పరిస్థితి ఏంటి అంటే ఎవరి పరిస్థితి? మా అబ్బాయిల పరిస్థితి. మరి ఈ పాట రాసినప్పుడు మీకు చాలా నాకు తెలిసి చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి కదా, అబ్బాయిలు కూడా చాలా ఇలా చేస్తారు కదా, అలా చేస్తారు కదా అంటే నేను రియాక్ట్ అయ్యాను కొంతమందికి. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్లో ఇలా జరుగుతున్నప్పుడు కొంచెం భయం అయితే ఉంటుంది. ఎందుకు అలా తయారవుతున్నారు అమ్మాయిలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు ఎందుకు అలా తయారవుతుందో తెలియదు కానీ వాళ్ళు చేసేదైతే, ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ చేసి అంత దాకా వచ్చి ఒక మ్యారేజ్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు. సో మరి ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే ఈ లవ్ అని పేరెంట్స్ చాలా ఉన్నాయి కదా, అంటే నిజంగా మరి పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందా? భయం వేస్తుంది ఖచ్చితంగా. హాస్టల్ పిల్లల యొక్క లైఫ్ ఎలా ఉంటుందని రాశారు, ఫాదర్ గురించి రాసి పాడారు. అంటే ఎట్లా మీకు కనెక్ట్ అవుతారు ఆ మూమెంట్స్ నుండి? నేను హాస్టలే, ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను రాశాను. నాన్న అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట, మన వెన్నంటే ఉండి గుండెల ధైర్యమే నింపి, మన చెయ్యి పట్టి మనతో పాటు అడుగిస్తాడు. నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట. మీ పేరెంట్స్కి ఏమైనా చెప్తారా? రుణపడి ఉంటాను ఎప్పటికైనా. నాకు ఈ జన్మని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళ గురించి చెప్పలేను, మాటల్లో అయితే చెప్పలేను. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలా మంది కొన్ని సన్నివేశాలని అంటే వ్యక్తీకరించడంలో మాటలతో, చేతలతో, ఇంకా హావభావాలతో, పాటలతో కూడా తెలియజేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలోనే ఒకరిని ఈరోజు నేను స్టూడియోకి తీసుకొచ్చాను. నన్ను బాగా ఆకర్షించింది ఆయన దగ్గర నుంచి ఒక సూపర్ సాంగ్ అనమాట. అంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి ట్రెండ్ నడుస్తుంది కదా, ఆడపిల్లలు ఎంత క్రిమినల్స్గా తయారవుతున్నారు అంటే అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కూడా భయపడిపోతున్నారు. అంటే ఈ అబ్బాయి చాలా పాటలు పాడాడు, రాశాడు, మ్యూజిక్ కూడా కంపోజ్ చేస్తున్నారు. అయితే ఇందులో చాలా సాంగ్స్ ఉన్నాయి, కొన్ని మీకు వినిపిస్తాను కూడా. అయితే అందులో ముఖ్యంగా నాకు ఈ సాంగ్ బాగా నేను అట్రాక్ట్ అయ్యాను. సో అందుకే తనని ఈరోజు మన సుమన్ స్టూడియోకి పిలవడం అయితే జరిగింది. తను ఎవరో కాదు, మరి బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేసి యంగ్స్టరే, మళ్ళీ పెద్ద ఏజ్ కూడా కాదు, దగ్గర 24 years అంతే, నవీన్ కేసాని స్టూడియోలో మనతో పాటు ఉన్నారు. మరి ఒక్కసారి తనతో పరిచయం చేసుకుందాం. తన పాటలు రాయడము, పాడడము ఎట్లా అలవాటు అయింది, ఏంటి అసలు హాబీస్ ఏంటి, మరి పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంది, ప్రజెంట్ ఏం చేస్తున్నారు, మరి ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ కూడా తనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాను. మరి వీడియో ఎక్కడ పాజ్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. హాయ్ నవీన్. హాయ్ మ్యామ్. నవీన్, మరి నేను మిమ్మల్ని పిలవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇన్స్టాలో మీ సాంగ్ చూశాను, ఒక పాట పాడడం చాలా బాగుంది. ఫస్ట్ ఒకసారి ఆ సాంగ్ మరి వినిపిస్తారా? కొండపై నుంచి తోస్తారు, బాతురూంల పూడి చేస్తారు, మంట పెట్టి ఉడికిస్తారు, చంపేస్తారు. పెళ్ళి అంటేనే అయోమయం, జీవితం అయోమయం, మా బతుకుని అంతా ఆగం చేస్తారు. ఇష్టం లేకుంటే పెళ్ళి కాకముందే చెప్పాలి, పెళ్ళయినాక చంపేస్తంటే ఎలా? వావ్, ఆగం చేస్తారు. అసలు మా పరిస్థితి ఏంటి అంటే ఎవరి పరిస్థితి? మా అబ్బాయిల పరిస్థితి. అబ్బాయిల పరిస్థితి. యా, ఇప్పుడు బయట ఎలా ఉందంటే అబ్బాయిలు పెళ్ళి అంటేనే భయపడిపోతున్నారు. అసలు అమ్మో పెళ్ళొద్దు, లవర్ వద్దు, భార్య వద్దు, పిల్లలు వద్దు అన్ని అంత స్టేజ్కి వెళ్ళిపోయారు. అంటే మీరు ఈ పాట రాయడానికి అసలు ఏంటి ముఖ్య కారణం ఏంటి? మీకు ఏమనిపించి ఈ పాట రాశారు అంటే? అంటే రీసెంట్ ఇన్సిడెంట్స్ మన హైదరాబాద్లో కానీ, ముంబైలో కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ చాలా అవుతున్నాయి కదా, ఇలా చంపేస్తున్నారు అని తెలియగానే నేను రియాక్ట్ అవుదాం మన స్టైల్లో అన్నట్టు రాశాను ఆ సాంగ్. ఎస్, మరి ఈ పాట రాసినప్పుడు మీకు చాలా నాకు తెలిసి నెగిటివ్ పాజిటివ్ కూడా వస్తాయి. ఏదైనా మనం ఇన్స్టాలో కానీ ఏదైనా పెట్టాము అంటే ఖచ్చితంగా ప్లస్ మైనస్ కామెంట్స్ ఉంటాయి కదా, మరి నెగిటివ్ ఎక్కువ వచ్చాయా, పాజిటివ్ ఎక్కువ వచ్చాయా? నెగిటివ్ ఎక్కువ వచ్చింది, ఆ అమ్మాయిల సైడ్ నుంచి నెగిటివ్ ఎక్కువ వచ్చింది. అమ్మాయిల సైడ్ నుంచి ఏమంటారు? చాలా ఇన్సిడెంట్స్ అయ్యాయి కదా, అబ్బాయిలు కూడా చాలా ఇలా చేస్తారు కదా, అలా చేస్తారు కదా అంటే
నేను రియాక్ట్ అయ్యాను కొంతమందికి, అందరికీ ఈక్వాలిటీగా నేను రియాక్ట్ అవుతాను, అబ్బాయిలు అమ్మాయిలు అని కాకుండా ఈక్వల్గానే రియాక్ట్ అవుతాను అని పెట్టేవాడిని మళ్ళీ. ఏదైనా సన్నివేశం జరిగితే సొసైటీలో దాన్ని తీసుకొని మీరు దాన్ని రాసుకొని పాడతారా? అంతే. నేను చాలా చూసాను కొన్ని హాస్టల్ పిల్లల లైఫ్ గురించి, ఆ పేరెంట్స్ గురించి, ఫాదర్ గురించి, బ్రదర్ గురించి చాలా పాటలు అంటే మీరే రాసి మీరే పాడి మీరే కంపోజ్ కూడా చేస్తారా? ఎస్ మ్యామ్, నేనే రాస్తాను, కంపోజ్ చేస్తాను, లిరిక్స్కి అన్ని నేనే చేస్తాను టోటల్గా మొత్తం. అంటే ఎట్లా ఇది మీకు ఎలా అలవాటు అయింది? అంటే మీ పేరెంట్స్ సైడ్ ఎవరైనా ఇట్లా సింగర్స్ అట్లా ఉన్నారా? పేరెంట్స్ నుంచి అయితే ఎవరు లేరు, ఫస్ట్ మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్. ఓకే. మ్యూజిక్ అంటే నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్, ఎందుకో తెలీదు. ఆఫ్టర్ ది 10th నేను ఇట్ సైడ్ వచ్చేసాను మొత్తం. అంటే చాలా మంది పేరెంట్స్ ఏంటంటే చదువుకోమంటే చదువుకోకుండా ఈ పాటలు రాస్తావు, మ్యూజిక్ చేస్తావు, ఏంట్రా ఇది, మనకి డబ్బులు వస్తాయా, ఏమొస్తాయి, దీంట్లో పడితే ఎట్లా, మరి సస్టైన్ అవ్వడం ఎలాగా, సెటిల్ అవ్వాలి కదా, ఉద్యోగం చేయాలి, మంచి మంచి బిల్డింగ్లు కట్టాలి, మమ్మల్ని బాగా చూసుకోవాలి, నువ్వు బాగుండాలి అంటారు పేరెంట్స్. మరి ఇలా మీరు పాటలు రాస్తూ పాటలు పాడుతూ ఇలా పెట్టడం వల్ల మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడేం అనలేదా? పేరెంట్స్ విషయానికి వస్తే నాకైతే చాలా సపోర్ట్. నన్ను ఎప్పుడు ఇలా చేస్తున్నావు అలా చేస్తున్నావు నాకైతే ఎప్పుడు అడ్డంకి అయితే ఏం లేదు. పేరెంట్స్ చాలా సపోర్ట్ చేస్తారు. నేను 24 hours ఇంట్లోనే వర్క్ చేస్తున్నా, నన్ను సపోర్ట్ చేస్తారు. ఏ రోజు నన్ను పైసలు ఎర్న్ చేయట్లేదు అదైతే ఏం లేదు, నన్ను సపోర్ట్ చేస్తున్నా, నా మీద నమ్మకం ఉంది వాళ్ళకి. అంటే మీరు ఎంచుకున్న కెరియర్ లో వాళ్ళు సపోర్టివ్ గా ఉండి ఇది చేసుకున్నా అన్న అంటున్నారా? అంతే. ఓకే. మా అమ్మ నాన్న చాలా సపోర్ట్ చేస్తారు, ఓకే. మా ఫ్యామిలీ మొత్తం చాలా సపోర్ట్ చేస్తారు. ఇప్పటివరకు ఎన్ని పాటలు రాశారు? రీల్స్ అయితే మొత్తం నేనే రాస్తాను, అబౌట్ 310 రీల్స్ అయితే మొత్తం నావే ఉంటాయి. ఓకే. నేనే రాసి పాడతాను. అండ్ ఒరిజినల్ గా చూసుకుంటే ఒక ఆల్మోస్ట్ 5-6 సాంగ్స్ ఒరిజినల్ గా రాశాను. మరి అమ్మాయిలు కామెంట్ పెట్టారని చెప్తున్నారు ఆ పాటకి, మరి మాకు జరిగినప్పుడు మీరు ఎప్పుడు రాయలేదు పాడలేదు అని అంటున్నారు కదా, మరి నిజంగా మీరు రాయలేదా మరి వాళ్ళకి జరిగినప్పుడు? రాశాను, లాస్ట్ 1.5 year బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాశాను, రాసి పాడాను. అప్పుడు నాకు గ్రోత్ లేదు, ఇప్పుడు గ్రోత్ ఉన్నప్పుడు పాడేసరికి రీచ్ అయ్యేసరికి అందరూ అలా అంటున్నారు. ఎందుకంటే మీరు రాసినటువంటి ఈ పాటలో చాలా అర్థం ఉంది. అసలు ఇక ఎంత అంటే అబ్బాయిల యొక్క బాధని వ్యక్తీకరించారనమాట. ఇంకా అసలు మాకు ఏంటి, మా పరిస్థితి ఏంటి, పెళ్లి చేసుకుంటే ఇట్లా, పెళ్లి చేసుకోకపోతే అట్లా చేస్తున్నారు, వాళ్ళ పెళ్లి అంటేనే భయం వేస్తుంది, మా జీవితం ఆగం చేస్తున్నారు, మీకు ఎవరిచ్చారు ఈ రైట్స్, ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇట్లా ఎందుకు చేస్తున్నారు అని అంటున్నారు. అంటే మీ జనరేషన్ లో పిల్లలు చాలా మంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు. ఒక అమ్మాయి నవ్వింది అనుకో, ఒక అమ్మాయి పక్కన కూర్చుంది అనుకో, ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అబ్బా నన్ను చూసి నవ్విందంటే నేనంటే ఇష్టమేమో అన్న ఒక ఫీలింగ్ లో ఉంటారు కదా. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ట్రెండ్ లో ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఫ్రెండ్స్ చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు, సొసైటీలో చాలా మందిని చూసే ఉంటారు, మీరు ఎలా అనిపిస్తుంది మరి ఈ టైంలో? ఇలాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు ఖచ్చితంగా భయం అనేది ఉంటది. భయం వేస్తుంది? భయం వేస్తుంది, ఎందుకంటే ఏమవుతుందో తెలియదు పెళ్లి చేసుకుంటే. ఇలా అందరు ఇలా ఉంటారని కాదు, ఇలా జరుగుతున్నప్పుడు కొంచెం భయం అయితే ఉంటది. అబ్బాయిలకైనా మా ఫ్రెండ్స్ అయినా అదే డిస్కస్ చేస్తారు, ఏంట్రా ఇలా ఉన్నారు అట్లా అంటారు. అంటే అమ్మాయిలు అందరూ అలా లేరు కదా, కొంతమంది అంటే ముందు బాగానే ఉంటున్నారు, తర్వాత కదా మారుతున్నారు, అది వేరే సర్కమ్స్టాన్సెస్ వల్ల అలా మారిపోతున్నారు. అంటే ఒక్కసారి అంటే అమ్మాయిలు కొంతమంది గురించి మాట్లాడుకుందాము, ఎందుకు అలా తయారవుతున్నారు అమ్మాయిలు అంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు దాని గురించి ఎందుకు అలా తయారవుతుందో తెలియదు కానీ వాళ్ళు చేసేదైతే తప్పని చెప్పగలుగుతాం. ఎందుకంటే ఇలా చేయడం చాలా తప్పు. ఒక అబ్బాయి చిన్నప్పటి నుంచి చాలా స్ట్రగుల్ చేసి అంత దాకా వచ్చి ఒక మ్యారేజ్ చేసుకొని మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళు వాళ్ళ మధ్యలో ఏం తెలియకుండా అమాయకుని చేసి చంపేయడం చాలా తప్పది. అంటే అబ్బాయి తప్ప ఏమి లేకపోయినా కొంతమంది చనిపోతున్నారు. ఒక పక్కన రియల్ గా లవ్ చేసి పెళ్లి వరకు వచ్చి ఎంగేజ్మెంట్ అయ్యి, అంటే లైక్ మనం పూణే కేసు తీసుకుంటే అంత ఎంగేజ్మెంట్ అయ్యి అంత విఐపి అయి ఉండి అంత డబ్బులు ఉండి అతని దగ్గర అంతలా అమ్మాయి అక్కడి నుంచి తోసేసి చంపింది అంటే అది పెద్ద ఇష్యూ అయింది. అది ఒకటి. సో మరి ఇప్పుడు యంగ్స్టర్స్ ఏంటంటే ఈ లవ్ అని అఫేర్ అని చాలా ఉన్నాయి కదా, అంటే నిజంగా మరి పెళ్లి చేసుకోవాలంటే భయం వేస్తుందా? భయం వేస్తుంది ఖచ్చితంగా. అందరూ అలా ఉండరు, బట్ కొంతమంది ఇలా ఉంటున్నారు కదా, వాళ్ళని చూసి మాకు కూడా భయం, మంచి వాళ్ళకి భయం వేస్తుంది అట్లా. అంటే మరి ఇప్పుడు ఈ లవ్ మ్యారేజ్ ఇవన్నీ ఇంకా వదిలేయడమేనా, లేకపోతే అంతేనా అంటారా? మంచి అమ్మాయి కోసం ఎదురు చూడరా? ఇంకా లేదు, మంచి అమ్మాయిలు డెఫినెట్ గా ఉంటారు. ఎలా తెలుస్తుంది మంచి అమ్మాయి అని? అదే తెలియదు, అదే తెలియదు. మంచి అమ్మాయిలు ఉంటారు, ఎన్నో కొంతమంది ఇలా ఉంటారు. చాలా మంది అమ్మాయిలు మంచి వాళ్ళు ఉంటారు, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు. బట్ మైండ్ సెట్ అలా చేంజ్ అవుతుంది, దేని వల్ల చేంజ్ అవుతుందో వాళ్ళ పర్సనల్ లైఫ్ అది. అంటే అమ్మాయిలు ఏమంటారు అసలు? అంటే మీ సర్కిల్లో అమ్మాయిలు ఉంటారు కదా, ఫ్రెండ్స్ కానీ ఇరుగు పొరుగు వాళ్ళు కానీ, వాళ్ళు అసలు ఏమంటున్నారు ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు? కానీ ఆడపిల్లలు తయారైపోతున్నారు అంటే సమాజంలో అందరిని అంటున్నారు, అమ్మో ఆడవాళ్ళంటే భయం వేస్తుంది,
ఆ ముందు ఒకలా ఉంటున్నా, తర్వాత ఒకలా ఉండి ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు అని చెప్పేసి కొన్ని రీల్స్ కూడా చాలా వస్తున్నాయి. మరి అమ్మాయిలు ఎలా ఉన్నారు బయట అంటే? నాకు తెలిసిన ఫ్రెండ్స్ అయితే నిజంగా ఇలా చేస్తున్నారు ఏంది, మా అమ్మాయిలు ఇలా తయారవుతున్నారు అంటే వాళ్ళే అన్నారు, మా అమ్మాయిలు ఏంది ఇలా తయారవుతున్నారు, ఇలా చంపడం చాలా తప్పు, ఏమైనా ఉంటే ముందు చెప్పాలి కదా అని చాలా మంది వాళ్ళే రియాక్ట్ అయ్యారు. ఎస్. సో మీరు పాటలు ఇలా రాస్తున్నారు కదా, అంటే ఎలా అనిపిస్తుంది మీరు పాటలు రాసేటప్పుడు? అంటే మీ మైండ్ సెట్ కానీ ఒక టాపిక్ చూసినప్పుడు దీని మీద పాట రాయాలంటే హాస్టల్ పిల్లల యొక్క లైఫ్ ఎలా ఉంటుందని రాశారు, ఫాదర్ గురించి రాసి పాడారు, అంటే ఎట్లా మీకు కనెక్ట్ అవుతారు ఆ మూమెంట్స్ మీరు? హాస్టల్ అంటే నేను హాస్టలే, 1 year హాస్టల్లో ఉన్నా. ఆ కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను రాశాను. అది చాలా బాగా వైరల్ వెళ్ళింది. అండ్ నాన్న గురించి, నాన్న అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. నాన్న కష్టం అదంతా చాలా ఇష్టం. అందుకే ఎప్పుడు నాన్న టాపిక్ వచ్చినా సరే నేను నాన్న గురించి నేను డెప్త్గా లిరిక్స్లో రాసి పాడగలుగుతాను. ఆ కాన్ఫిడెన్స్ నాకుంది. నాన్న అంటే ఇష్టం, కష్టం అంటున్నారు. చాలా మందికి నాన్న కష్టం తెలీదు. అసలు అమ్మని బాగా ప్రేమిస్తారు కానీ నాన్నని కొంచెం దూరం పెడతారు. నాన్న అంటే కొంచెం విలన్ లా చూస్తారు, టార్చర్ చేస్తాడు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మరి అంటే నాన్న మీద పాట రాశారు కదా, ఒక్క 2 లైన్లు పాడతారా? నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట, నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట, మన వెన్నంటే ఉండి గుండెల ధైర్యమే నింపి, మన వెన్నంటే ఉండి గుండెల ధైర్యమే నింపి, మన చెయ్యి పట్టి మనతో పాటు అడుగిస్తాడు, మన చెయ్యి పట్టి మనతో పాటు అడుగిస్తాడు, నాన్న చూపే అడుగు జాడ, చీకట్లో సూర్యకాంతి వెలుగంట. హాస్టల్ లైఫ్ అంటే చక్కగా బాగుంటుంది కదా, పేరెంట్స్ దూరంగా ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చు, మంచి ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, ఎవరు టార్చర్ ఉండదు అని అంటూ ఉంటారు. మరి హాస్టల్లో కూడా ఇబ్బందులు ఉంటాయని పాడారు. అదే మీరు హాస్టల్ లైఫ్ కూడా చూసామని చెప్తున్నారు కదా, ఎందుకు హాస్టల్ అంటే భయమా? అలా ఏం లేదు,2 sides ఉంటాయి. ఫ్రెండ్స్ ఉంటారు, ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఒక సైడ్ ఇది ఉంటుంది, ఒక సైడ్ అది ఉంటుంది. 2 sides ఉంటాయి, బాధలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. సో హాస్టల్ది పాడారు కదా, అది కూడా ఒక 2 లైన్లు. ఫుడ్ ఉన్న గాని నాకు పడడం లేదు, చదువుతున్న గాని బుర్రకెక్కట్లేదు, ఆడుకుందామన్న నాకు ఆటే లేదు, అరే పాడుకుందామన్న నాకు పాటే లేదు, హాస్టల్ లైఫ్, దిస్ ఈజ్ హాస్టల్ లైఫ్. నైస్, బాగుంది. అయితే ప్రజెంట్ ఒక్కసారి అమ్మాయిలకి అబ్బాయిలకి కూడా మీరు చెప్పేటటువంటి ఏమన్నా ఉందా మాటలు? అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో చూసుకుంటే ఆడపిల్లలు కానీ ఇట్లా ఉన్నారు, అబ్బాయిలు చూస్తే ఇట్లా ఉంటే, అబ్బాయిలు కూడా కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది, అటు ఇటుగా చెప్పుకోవాలి మనం. సో ఫైనల్గా అమ్మాయిలకి అబ్బాయిలకి మీరు చెప్పేటటువంటి లైన్స్ ఏమన్నా ఉన్నాయా? అమ్మాయిలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు, అబ్బాయిలో మంచి వాళ్ళు ఉన్నారు, చెడు వాళ్ళు ఉన్నారు. అందరూ అలా ఉన్నారని చెప్పలేము, బట్ అమ్మాయిల నుంచి వస్తే ఒక్కసారి ఆలోచించి సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్ కదా. అంత చంపేయడానికి ఎంత దగ్గరికి వెళ్తున్నారు కదా, ఒక్కసారి ఆలోచించి సార్ట్అవుట్ చేసుకున్న చాలా లాస్ ఎన్నో ఉన్నాయి, అన్ని సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్ కదా అని నా ఉద్దేశం. కొంతమంది అమ్మాయిలు కొంతమంది ఆడవాళ్ళు ఏమంటున్నారంటే, అప్పట్లో మా పైన జరిగాయి కదా ఇలాంటి గృహహింస అని, వరకట్న వేధింపులు అని, ఇట్లా చేశారు కదా, లవ్ అని చెప్పి ఇష్టపడకపోతే చంపేయడం, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అలాంటివి. రీసెంట్గా కొన్ని జరిగాయి, అబ్బాయి ఒక అమ్మాయిని చంపేయడం, నన్ను లవ్ చేయవని వదిలేస్తావా అని చెప్పేసి. మరి ఇట్లా ఉన్నటువంటి ఈ టైంలో మరి ఇప్పుడు మళ్ళీ మేము రివర్స్ అవుతుంది అనుకోవచ్చు కదా, ఎందుకు ఇట్లా మమ్మల్ని ఎగనెస్ట్ గా చూస్తున్నారని కొంతమంది వాదిస్తున్నారు. మరి దానికి ఏం చెప్తారు మీరు? రివర్స్ అని అప్పట్లో జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. రివర్స్ అని అంటూ ఏం లేదు, సార్ట్అవుట్ చేసుకుంటే బెటర్ కదా. అప్పుడు వాళ్ళు సార్ట్అవుట్ చేసుకోలేదేమో, మనం ఇప్పుడు అందరం కలిసి సార్ట్అవుట్ చేసుకొని మనం ఒక బెటర్ లైఫ్ లీడ్ చేయొచ్చు కదా సార్ట్అవుట్ చేసుకుంటే. ఈ చంపేయడాలు, ఈ వైలెన్స్ తో ఎందుకు, మనం పీస్ఫుల్ గా వెళ్ళొచ్చు కదా అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఫైనల్ గా మీ పేరెంట్స్కి ఏమైనా చెప్తారా? సుమన్ టీవీ తరఫున ఇప్పుడు స్టూడియోలో ఉన్నారు మీరు, మీ మమ్మీ డాడీ కూడా చూస్తూ ఉంటారు, వాళ్ళకి ఏమైనా చెప్తారా? వాళ్ళకి రుణపడి ఉంటాను ఎప్పటికైనా. నాకు ఈ జన్మని ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇంకా వాళ్ళ గురించి చెప్పలేను, మాటల్లో అయితే చెప్పలేను. నేను ఆల్మోస్ట్ 6 years నుంచి ఇంట్లోనే ఉంటూ చాలా మ్యూజికే కంపోజ్ చేసుకుంటూ పాటలే నా ప్రపంచం అంటూ ఉన్నా కానీ నన్ను ఏదో ఒక్క రోజు నువ్వు ఇక్కడ బయటికి వెళ్ళి వర్క్ చేయి, నీ ఫ్రెండ్స్ అలా సెట్ అవుతున్నారు, నువ్వేమో సెట్ కావట్లేదు, ఈ ఫీల్డ్లోనే ఉంటావు అని ఏ రోజు ఒక్క మాట అనలేదు నన్ను. నాకు చాలా సపోర్ట్ చేస్తారు మ్యామ్, చాలా మా అమ్మ మా డాడీ చాలా సపోర్ట్ చేస్తారు. మరి ఇంకొక విషయం నవీన్, చాలా మంది యంగ్స్టర్స్ ఏంటంటే ఇప్పుడు చక్కగా జాబ్ చేసి స్టైల్గా ఉంటున్నారు కదా, బయటకు వెళ్తున్నారు, 8 hours జాబ్ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పబ్బులని అది ఇది అని తిరుగుతున్నారు, ఏదో ఒకటి ఎంజాయ్మెంట్ అయితే ఉంది కదా. మరి మీరు అలా వెళ్ళకుండా ఓన్లీ సాంగ్స్ చేయడం వల్ల మీకు అట్లా ఏమో అనిపించడం లేదా? ఇంకా గోల్ అనేది రీచ్ కాలేదు కదా, అక్కడ దాకా ఇవన్నీ పక్కన పెట్టేసి గోల్ రీచ్ అయిన తర్వాత నేను కూడా ఎంజాయ్ చేస్తాను. మీ గోల్ ఏంటి? మంచి సింగర్ కావడం,
ఓకే. మ్యూజిక్ అనే ఫీల్డ్లో తెలుగులో మంచి ఒక గుర్తింపు తెచ్చుకోవడం నా గోల్. మీ ఫేవరెట్? ఏఆర్ రెహమాన్ గారు. ఓ ఓకే. అంటే ఎక్కడి వరకు వెళ్ళాలనుకుంటున్నారు? నెక్స్ట్ మీ ఫ్యూచర్ ఏంటి, స్టెప్స్ ఏంటి? మంచి సాంగ్స్ తీయాలి మేడం. ఇట్లానే రా ఎమోషన్స్, రా సాంగ్స్ తీయాలి, జనాల్ని ఎంకరేజ్ చేయాలి. ఎమోషన్స్ ఉంటే అవి చేయాలి. ఆ, అంటే ఎమోషన్ అన్నారు కదా, ఒక మంచి ఎమోషనల్ సాంగ్ ఏం చేద్దామా? మీరు ఎమోషనల్ అన్నారు కదా మేడం, నా ఒరిజినల్ సాంగ్ ఒంటరిగా పోరాడాలి సాంగ్ Okay. రీసెంట్ గా రిలీజ్ అయింది. యూత్ కి అయినా చాలా మంచి సందేశం ఉంటుంది అందులో. ఒకసారి పాడతాను. ఎస్. నీపైనే నమ్మకమంతా మీ అమ్మ నాన్నకి, నువ్వెదిగితే చాలు అంతా మంచే వాళ్ళకి, పనికిరాని ముచ్చట అంతా వదిలేసి పక్కకు పెట్టు, దిమాకంత గమ్యం వైపే పెట్టి నువ్వొక మెట్టెక్కు, రేపు రేపు అనుకుంటే అది ఎప్పటికీ దక్కదు అంట, ఇవ్వాలే ఈ క్షణమంటే అది నీదే అవుతుందంట, ఒంటరిగా పోరాడాలే ఒంటరిగా నువ్వెదగాలే, లోకం నిన్ను ఆపుతూ ఉన్నా గమ్యం వైపే సాగాలే. సో నవీన్, మరి ఫైనల్ గా సుమన్ టీవీకి రావడం మీకు ఎలా అనిపించింది, ఏంటి? థ్యాంక్ యూ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్వైట్ చేసినందుకు. సుమన్ టీవీ అనేది పెద్ద ఛానల్, నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. అంటే చాలా నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి మీరు పాడే పాటలకి. అంటే చాలా మంది ఏంటంటే నెగిటివ్ రాగానే కొంచెం డిప్రెషన్ అయిపోతా ఉంటారు. అబ్బాయి ఏంటి నన్ను ఇట్లా అన్నారు, ఫస్ట్ లో మీరు పాడిన పాటకి ఏదైతే ఉందో చాలా నెగిటివ్ వచ్చాయండి నాకు మెసేజ్ అని చెప్పారు. డిప్రెషన్ అయిపోయి అక్కడితో అమ్మో ఇది ఇంకా మళ్ళీ పాడితే మళ్ళీ ఏమొస్తుందని భయపడిపోతూ ఉంటారు. మరి అలా కాకుండా మీరు ఇలాగే మంచిగా ఇంకా సక్సెస్ అవుతూ పైకి వెళ్ళాలని సుమన్ టీవీ తరఫు మేము కోరుకుంటున్నాం. థ్యాంక్స్. నేను అడగగానే మీ స్టూడియోకి వచ్చి నాకు మంచి మంచి పాటలు కూడా వినిపించారు. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ మ్యామ్.